దీర్ఘత, ఎక్కడైతే దీర్ఘంగా పలకాలో అక్కడ దీర్ఘంగా పలకకుండా రస్వంగా పలికిన అది దోషం కిందికి వస్తుంది. తర్వాత కథనం. కథనం అంటే ఏంటి? గురువు గారి దగ్గర మనం మంత్రం తీసుకున్నాం, ఆ మంత్రం గురించి రెండవ వ్యక్తితో చర్చించకూడదు అని శాస్త్రం చెబుతుంది. అలా చర్చించడం వల్ల కూడా ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి వెళ్ళిపోతుంది, ఆ మంత్రోచ్చరణ వల్ల కలిగే లాభాన్ని మనం కోల్పోతాము అని చెప్తుంది. అట్లాగే స్వప్న కథనం అని కూడా, అంటే కొన్ని సార్లు స్వప్నంలో కూడా పలవరిస్తూ ఉంటారు, కొన్ని మాటలు కొన్ని మంత్రాలు చెబుతూ ఉంటారు కొందరు. ఆ రకంగా చేయడం వల్ల కూడా ఆ మంత్ర శక్తి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మంత్రోచ్చరణ అనేటటువంటిది తప్పకుండా అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎందుకు అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను దీనికి. అంటే మంత్రము ఖచ్చితంగా సరి అయిన ఉచ్చారణతోనే చెప్పాలి, లేకపోతే మనకు ఇబ్బంది కలుగుతుంది, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇది శాస్త్రం మనకు చెబుతుంది. ఉదాహరణకు మనకు దేవీ సప్తశతి అని ఉంటుంది. దేవీ సప్తశతిలో మనకు 11వ అధ్యాయంలో మనకు ఒక మంత్రం వస్తుంది. కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్వలే వృత్ర ప్రాణ హరే చైంద్రి నారాయణి నమోస్తుతే. ఈ మంత్రంలో వృత్ర ప్రాణ హరే చైంద్రి అనేది పదము. వృత్ర ప్రాణ హరే చైంద్రి అంటే వృత్ర అంటే ఇక్కడ ఎవరిని సూచిస్తున్నారు అంటే వృత్రాసురుణ్ణి సూచించడం జరుగుతుంది. అంటే వృత్ర ప్రాణ హరే చైంద్రి చ ఇంద్రి, ఓ ఇంద్రాణి, వృత్రాసురుని ప్రాణాలను హరించినటువంటి ఇంద్రాణి అయినటువంటి ఓ తల్లి నీకు నమస్కారము అని చెప్పడం ఇక్కడ. కానీ ఇది నిజంగా జరిగినటువంటిది ఏమిటి అంటే ఈ మంత్రము ఆహుతి వేసేటప్పుడు అక్కడ పలికే వాళ్ళు ఏం పలికారు అంటే వృత్ర ప్రాణ హరే బదులు ఏమన్నారు? పుత్ర ప్రాణ హరే చైంద్రి అని అన్నారు. చూడండి, వృత్ర ప్రాణ హరే చైంద్రికి పుత్ర ప్రాణ హరే చైంద్రికి ఎంత తేడా ఉన్నది అంటే, పుత్ర ప్రాణ హరే చైంద్రి అంటే నీవు హోమం చేస్తూ 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 నీకు తెలియకుండానే నీవేం కోరుకుంటున్నావు? నా పుత్రుని ప్రాణాలు హరించు తల్లి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అంటే ఒక్క అక్షరము పలకడంలో తేడా అయితే దాని అర్థం ఎంతగా మారిపోతుందో, దాని ఫలితం ఎంత విపరీతంగా ఉంటుందో, ఎంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతామో అనేది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.